హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ వ్యవస్థ అధికార సంస్థ నాగర్ కర్నూల్ చైర్మన్ మరియు సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ నెల 23/6/2025 తూడకుర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన నాల్సా లీగల్ సర్వీసెస్ టు ద పర్సన్స్ విత్ మెంటల్నెస్ అండ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ స్కీమ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీరామ్ ఆర్య, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మాట్లాడుతూ దివ్యాంగులు తమ హక్కులు పొందే విధంగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. సామర్థ్యాన్ని పెంచుకొనుటకు పరిస్థితులు కల్పించాలని, వైకల్యం కారణంగా తక్కువ చూపు చూడరాదని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని, అనువైన వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులు కూడా సమాజంలో సరైనటువంటి ఆదరణ, గౌరవం లేదని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా గత 5 నెలల సంది ఆయా స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాము. అందులో భాగంగా కూడా ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగిందనమాట. ఈరోజు సబ్జెక్ట్స్ అనుసరించి చెప్పాలంటే నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే డిసబిలిటీ విషయం గురించి చెప్పమని మా జడ్జి గారు పంపించారు. మనందరికీ తెలుసు కదా డిసబిలిటీ అంటే ఏంటి. వికలాంగులు అనే పేరు విన్నారు కదా. వికలాంగులు అని ఏమన్నంటాము, భగవంతుని కృప కరెక్ట్ లేకపోవడం చేత వాళ్ళందరూ కూడా డిసబిలిటీ వస్తుంది అనమాట. అంటే కళ్ళు లేకపోవడము, కాళ్ళు కుంటిగా ఉండడము, చేతులు లేకపోవడము, మూగగా ఉండడము, చెవిటిగా ఉండడము, ఇవన్నీ కూడా డిసబిలిటీ కిందికి వస్తాయి అన్నమాట, వైకల్యం కిందికి వస్తాయి అన్నమాట. కానీ దానికి కారణం ఎవరు? పేరెంట్సా, ఆ పిల్లోడా, మిగతా సమాజము అంటే ఎవరు కాదు. ఎందుకంటే ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లలు వికలాంగులతో పుట్టాలని కోరుకోరు. అట్లాగే ఏ పౌరుడైనా కూడా తనకు తానుగా డిసబిలిటీ కావాలని కోరుకోడు. అది ప్రకృతిలో అట్లా సంభవిస్తూ ఉంటుంది. కానీ మన సమాజంలో చూసినట్లయితే సరైనటువంటి గౌరవం, మర్యాద, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాద కూడా మనము చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం అనమాట, ఇవ్వం. అందుకని ఈ నాల్సా ఏం చేసిందంటే దీన్ని కూడా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ వికలాంగులు ఎంతమంది ఉంటారు అని అంటే 21 రకాలుగా వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. వికలాంగుల హక్కుల చట్టం 2016 అనుసరించి ఆ చట్టం నిర్దేశించిన ప్రకారము 21 మంది డిసబిలిటీ పర్సన్స్ ఉంటారు. యాసిడ్ దాడులైన వాళ్ళు, కుష్ఠరోగం వచ్చి నయమైనటువంటి వాళ్ళు, తలసేమియా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు, రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు, ఈ బోధకాలని కాళ్ళు లావు అయింటాయి వాళ్ళు, ఇట్లా నానా రకాలుగా ఒక 21 రకాలైనటువంటి డిసబిలిటీ ఆ చట్టం తీసుకొచ్చిందనమాట.